ఆ తర్వాత నిన్ను సీఎం చేద్దామనుకున్నాను రా. ఇంతలోనే తొందరపడి నా శత్రువుతో చేతులు కలిపావు వెధవా. నీవన్నీ లేట్ ఆలోచనలు. ఈలోగా నా పేరు మారిపోయింది. ఇక్కడ ఉంటే నేను సీఎం రావడం కాదు, ముందు నీ పోస్ట్ ఊడిపోతుంది. అయ్యే బాబోయ్, పోలీసులు వచ్చారు. వెళ్ళి అరెస్ట్ చేయండి. Go that side. Come on, search. అయ్యో అమ్మా, అయ్యా, అయ్యో, అయ్యో, నేను సీఎం కొడుకుని. డాడీ తీసుకెళ్ళండి. నా కొడుకుని నా ఇంట్లో నా కళ్ళ ముందు అరెస్ట్ చేయడానికి నీకెన్ని గట్స్ ఉన్నాయి? కళ్ళతో చూసారుగా. నిన్ను ఎమ్మెల్యేని చేశాను, మంత్రిని చేశాను, హోమ్ మినిస్టర్ని చేశాను. అందుకే నిజాయితీకి నిలబడ్డాను. నా కొడుకు నిరపరాధి. ఒక జర్నలిస్ట్ ని హత్య చేసిన వాడిని నిరపరాధిని వాదించడానికి మీకు సిగ్గుగా లేదు? ఎందుకు సిగ్గు? అసలు నేను రాజకీయాల్లోకి దిగింది నా కుటుంబాన్ని రాజుల కుటుంబం చేయటానికి. నా కొడుకులు, నా మనవళ్ళు నా తర్వాత సీఎం కుర్చీ మీద కూర్చోటానికి. పొరపాటు. ఇప్పుడు పరిపాలకులు ప్రభువులు కాదు, ప్రజలు. ఆరణాల కూలి నుంచి అరకు దున్నే రైతు బిడ్డ వరకు ఆ గద్దె మీద కూర్చునే హక్కు ఎవరికైనా ఉంది. ఆర్గ్యుమెంట్స్ వద్దు. సీఎం గా చెప్తున్నాను, నా కొడుకుని రిలీజ్ చేయమని చెప్పు. హోమ్ మినిస్టర్ గా చెప్తున్నాను, మీరు బెదిరిస్తే మిమ్మల్ని కూడా లెక్క చేయను. నిన్నిప్పుడే మినిస్ట్రీ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. డిస్మిసల్ ఆర్డర్ మీద గవర్నర్ గారు సంతకం చేసే వరకు అది చిత్తు కాగితం కిందే లెక్క. హలో, గవర్నర్ గారు ఢిల్లీలో ఉన్నారు. జనవరి 30వ తేదీన గాంధీ గారి వర్ధంతికి వైజాగ్ వస్తారు. ఆయన వచ్చాక ఎవరి పదవి శాశ్వతమో తేలిపోతుంది. ఏమిటయ్యా దీని అహంకారం? మీ అబ్బాయి గఫూర్ అనే ఈ లేఖని కాల్చి చంపుతుండగా సస్పెండ్ అయిన ఈవిడ గారు అన్నగారు వీడియో తీశాడు. మీ అబ్బాయి ద్వారా మీరు ఏ కంపెనీ దగ్గర ఎంత లంచం పుచ్చుకున్నది, ఏ సారా కాంట్రాక్టర్ మీకెంత ముట్ట చెప్పింది, టీకా తాత్పర్యాలతో సహా మీ పుత్రరత్నం చెప్తుండగా అందులో రికార్డ్ అయింది. రెడ్డప్ప, సరోజిని మా అబ్బాయిని అరెస్ట్ చేయించింది. తెలుసు. జర్నలిస్టు హత్య కేసులో నీకు సంబంధం ఉంది. హత్య చేసిన వాడికంటే హత్య చేయించిన నువ్వు కూడా ముద్దాయివే. అయితే ఏం చేయమంటారు? నన్ను ఈ గండ నుంచి గట్టెక్కిస్తే పూర్వంలా మనం కలిసి ఉండొచ్చు. అయితే వెంటనే సరోజిని పదవిని దింపేసి మళ్ళీ నన్ను హోమ్ మినిస్టర్ చేయండి. ఇప్పుడు అది గవర్నర్ని కలిసి నన్నే పదవిలోంచి దింపేలా ఉందయ్యా. మొత్తం సాక్ష్యాధారాలతో విశాఖపట్నం బయలుదేరింది. పరిస్థితి నా చేయి దాటిపోయింది. అలా అయితే త్రిమూర్తులను విడుదల చేయించండి. దాని సంగతి నేను చూసుకుంటాను. హలో, అదంత తేలిక కాదు. తను ఇప్పుడు హోమ్ మినిస్టర్, ఫుల్ సెక్యూరిటీతో ఉంది. అలాగైతే సరోజిని సభకి వెళ్లకుండానే చంపేద్దాం. సచిన తర్వాత సీఎం మన మాట వింటాడని గ్యారంటీ ఏమున్నది భయ్? దాంతో పాటు సీఎం ని కూడా పైకి పంపేద్దాం. నారాయణ, నువ్వు ముందుగా వెళ్ళి జనంలో కలిసిపో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. హోమ్ మినిస్టర్ సరోజిని, హోమ్ మినిస్టర్ సరోజిని. ఏమండి, ఒక అరడజన్ సార్బిట్రేట్ టాబ్లెట్స్ ఇవ్వండి. హోమ్ మినిస్టర్ సరోజిని, 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 హోమ్ మినిస్టర్ సరోజిని. థాంక్యూ. హలో, ఎదురుకున్న గెస్ట్ హౌస్ లో పసిపిల్ల చేత బొక్కేలో బాంబు పెట్టి పంపాం. బొకేలో బాంబా? అది హోమ్ మినిస్టర్ కారులో పెట్టిందా లేదా చూడు. అలాగే. టాబ్లెట్. నీ చేతిలో ఉన్న బుక్ ఏం చేశావు? త్వరగా పని.
త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జై హింద్. Thank you.